ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహత్యము కలిగిన మహారాజా, స్తోత్రాలు. రాజులకు రాజయున్న తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప, కనికరములు, ప్రేమ, జయ, జాలి కలిగిన గొప్ప దేవ, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి రోజంతయు తండ్రి మీ కృపా క్షేమములు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ దినమంతయు తండ్రి, ఇది మొదలుకొని ప్రభువా ఈ రాత్రి వరకు మాకు తోడై నడిపించండి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి. దేవా, ఈ దినమంతయు తండ్రి మా ప్రతి ప్రయాణంలో, ప్రతి ఆలోచనలో మీ ఆలోచనలు దయచేయండి. మీ తోడును అనుగ్రహించండి. మీ కృపను దయచేయండి. ఈ దినమంతయు నీ నామానికి మహిమకరముగా మేము జీవించుటకు సహాయము చేయండి. సరిచేయండి, బాగు చేయండి తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. గొప్ప దేవ, 118వ కీర్తన 8వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును తండ్రి, ఈ లోకంలో మేము మనుషులను ఆశ్రయించుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, నాయకులను, రాజులను, అధిపతులను నమ్ముకొనుట కంటే దేవా మిమ్మల్ని ఆశ్రయించడం ఎంతో మేలు తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించడం వలన మాకు ఆదరణయు, సమాధానమును, నెమ్మదిని దొరుకుచుంది తండ్రి. దేవా, ఈ లోకంలో ఉన్న ఎవరి దగ్గరికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకున్నా వారు చూసి ఆనందించేవారిగా ఉంటారు. కానీ దేవా, మా సమస్యలను మీ సన్నిధిలో వచ్చి మీ సన్నిధిలో మీతో మాట్లాడినట్లయితే మీరు సమాధానం ఇవ్వగలిగిన దేవుడవు. మా సమస్యలను సమాధానపరిచేవాడవు. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో సరి అయిన జ్ఞానమును ఇచ్చే దేవుడవు తండ్రి. శాంతిని, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి. ఆపదలో ఉన్నవారిని తండ్రి విడిపించండి. యేసయ్యా, దుఃఖంతో ఉన్నవారిని ఓదార్చండి తండ్రి. సమస్యల్లో ఉన్నవారిని సమాధానపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి తండ్రి. ధైర్యము చెడిపోయిన వారిని ధైర్యమును అనుగ్రహించండి దేవా. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో తోడై నడిపించండి. నీ కృపాక్షేమములు దయచేయండి తండ్రి. మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. తోడై నడిపించండి యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఎంతోమంది తండ్రి బాధపడుచున్నారు తండ్రి. హాస్పిటల్లో, ఐసీయూలో తండ్రి దీర్ఘకాలిక రోగాల చేత ఎంతోమంది బాధపడుచున్నారు. యేసయ్యా, మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. గొప్ప దేవా, ఆ రోజు తండ్రి పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ప్రభువా ఆమెను ముట్టి స్వస్థపరిచిన దేవుడు యేసయ్యా. తండ్రి, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి. చచ్చిన వారిని కూడా లేపగలిగిన శక్తిమంతుడవు. స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. గొప్ప దేవ, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా తండ్రి అప్పులలో, ఊబిలో కృంగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా విడుదల సహాయము చేయండి దేవా. అప్పులలో నుంచి విడుదల సహాయం చేయండి. ఆర్థికంగా లేవనెత్తండి తండ్రి. ఆధ్యాత్మికంగా బలపరచండి, స్థిరపరచండి, తోడై నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా.
కుటుంబాల మధ్య గొడవలుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నెమ్మది సమాధానంను దయచేయండి తండ్రి. దేవా నీకు స్తోత్రాలు. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవ్వనేచ్ఛలకు లోనై వారు పాపంతో నిండి ప్రభా లోకంలో జీవిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క యవ్వన బిడ్డ ఆ రోజు యోసేపు వలె తండ్రి తన శరీర క్రియలను శరీర ఆశలను నియంత్రించుకొని జీవించగలిగే గొప్ప శక్తి యవ్వన బిడ్డలకు దయచేయండి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. చక్కటి సంబంధాల చేత ప్రభువా వారికి మంచి సంబంధాల చేత వివాహం జరుగులాగున సహాయం చేయండి. ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా వారెంతో ఆశతో ఎదురు చూస్తుండగా చక్కటి జాబు చేత తండ్రి వారు కుటుంబము సంతోషంగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. దేవా ఎగ్జామ్స్కి చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న బిడ్డలు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుండగా ప్రభా మీరు తోడై నడిపించండి. మీ జ్ఞానమును దయచేయండి, మీ జ్ఞాపక శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించండి. గురుకుల ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సీట్ వచ్చేలాగున సహాయము చేయండి, తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరంను వారికి దయాకిరీటంగా అనుగ్రహించి ఉన్నారు. నూతన ఆలోచనలను దయచేయండి, నూతన ఆశీర్వాదాలను తండ్రి. నూతనంగా వారు ఈ సంవత్సరంలో నూతన సంతోషం చేత నూతన ఆనందం చేత నడిపించబడటకు సహాయం చేయండి. దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ చుట్టూ ఉన్న గ్రామాలను అలాగే మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవాధికారులను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యంను దయచేయండి, మంచి ఆలోచనలను దయచేయండి. ప్రజలందరికీ క్షేమాన్ని అందించుటకు సహాయము చేయండి తండ్రి. స్తోత్రాలు. విధవరాన్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయము చేయండి. కోర్టు కేసులలో ఉన్న వారిని విడిపించండి తండ్రి. దేవా తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినమంతా తండ్రి మాకు తోడై నడిపించండి. మేము చేసే ప్రతి విషయంలో మీరు తోడై మీ కృపా క్షేమాన్ని కాపుదలను దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.